హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా అయితే బయలుదేరామన్నమాట అరుణాచలంకి. మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కార్లో వెళ్దాం అనుకున్నాం. బట్ ప్లాన్ అయితే అన్సక్సెస్ అయిందనమాట. ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము, ఇంకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అసలు నాకు ఈ ప్లాన్ కూడా తెలీదండి, నైటే స్టార్ట్ అవుతాం అనేసి అని చెప్పి. మార్నింగ్ కదా అనుకొని నేను ఇంకా ఆ రోజు ఆఫీస్ నుంచి లేట్ అయిపోయిందనమాట ఈవినింగ్ రావడానికి. అయితే నా పాటికి నేను ఫోన్ చూసుకుంటూ ఉండిపోయాను. ఇంకా కాల్ చేసి అయితే పైకి రా, వెళ్దాం కదా, ఇప్పుడు స్టార్ట్ అవుతాము అరుణాచలంకి అనేసి అని నేనైతే షాక్ అయ్యానమాట. ఇంకా మమ్మీ అయితే టిఫిన్ చేశారు. ఇంకా టిఫిన్ చేసేసుకొని ఇంకా అందరూ స్నానాలు చేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, చిన్నప్పుడు అయితే చాలా అల్లరి చేసేవాళ్ళు కదా. బస్ స్టాప్కి వెళ్ళామంటే ₹1 కాయిన్ తీసుకొని పరిగెత్తి వెళ్ళి దాంట్లో వేసేవాళ్ళం కదా. సో ఇంకైతే నేను ఈ షాప్స్ అన్నీ చూపించి నాకు స్నాక్స్ కొనివ్వంటే మా సిస్టర్ అయితే ఏం అవసరం లేదు, నువ్వు ఫస్ట్ బస్ ఎక్కువ, నువ్వు దీనికి వచ్చే స్నాక్స్ తినేకే వస్తావు నువ్వైతే ఇక్కడికి రావాలన్నా అనేసి అని చెప్పి తిడుతుందనమాట. ఇంకా ఫైనల్గా బస్సు ఎక్కినాక మళ్ళీ దిగి వెళ్ళి తీసుకొచ్చారు ఇల్లు. అయినా స్నాక్స్ అంటాను కానీ నైట్ టైం కదా, నాకు నిద్ర లేకపోతే అస్సలు ఉండలేనండి నేనైతే చాలా బాగా నిద్రపోయినాను, నేను మమ్మీ అయితే. పాప్కార్న్ తెచ్చారు, అలానే హైడ్ అండ్ సీక్ బిస్కెట్, నా ఫేవరెట్ అది. ఇంకా మమ్మీకి వచ్చి ఫ్యాంటా, నాకు వచ్చి స్ప్రైట్ అనమాట. సో ఇంతేనండి స్నాక్స్ అయితే. ఇంకా తమ్ముడు అయితే కొన్ని ఫొటోస్ తీశాడు కెమెరాలో అయితే. సో ఆ ఫొటోస్ అయితే నేను తీస్తూ ఉంటే మమ్మీ అయితే వీడియో తీస్తున్నారు. సో ఇంకా చూసారా, బస్సులో అయితే చిన్న బేబీ కోసం అయితే ఉయ్యాల కట్టారు. అందుకు నేను మా మమ్మీని అడుగుతున్నా, మమ్మీ నువ్వు శారీ తెచ్చుంటే నాకు అలా ఉయ్యాల కట్టుండొచ్చు కదా, నేను అందులో పడుకోండేదాన్ని అనేసి అని. చాలా అన్కంఫర్ట్గా ఉంటుందండి బస్సులో ట్రావెల్ చేయడం అంటే. ముందే బుక్ చేసుకుందామంటే మాకు అసలు టైమింగ్స్ అవంతా ఏం తెలియలేదు. లేదు అంటే ఏదో ఒక బస్ అన్న బుక్ చేసుకోండే వాళ్ళము, స్లీపర్ అట్లాంటిది. బట్ ఇంకా టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. సో ఈచ్ పర్సన్కి అయితే 240 తీసుకున్నారండి. ఫస్ట్ టైం కదా మేము వెళ్ళేది, మాకు తెలియదు అంతగా. సో ఇంకైతే ఇయర్ బడ్స్ చూపిస్తున్నాను కదా, ఇంకైతే ఇయర్ బడ్స్ అయితే పెట్టేసుకొని సాంగ్స్ అయితే వింటూ ఉన్నాను అలాగా హ్యాపీగా బయట అలా చూస్తూ. సో మీరేం చేస్తారు బస్సులో ట్రావెల్ చేసేటప్పుడైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే సాంగ్స్ వింటూ అలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, నాకైతే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలాగ టోల్ గేట్స్ అయితే చాలా వస్తాయంట. నేనైతే ఒక్క టోల్ గేటే తీసానండి, మిగతా మొత్తం నేను క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే నిద్రపోయాను కాబట్టి నాకు తెలియలేదు. సో ఇంక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఇది సేలం బస్ స్టాప్ అనుకుంటా. ఎక్కడ చూసినా నేమ్స్ అయితే అస్సలు కనిపించట్లేదండి. ఇక్కడ చూసారా పప్పీస్ అయితే ఎన్ని ఉన్నాయి, దగ్గర దగ్గర 10 పైనే ఉన్నాయన్నమాట అక్కడ పప్పీస్. సో ఇంకా బస్ స్టాప్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం అయితే చాలా హెవీగా పడుతుందండి, చూస్తున్నారా మీరు కూడా. సో ఇప్పుడైతే ఇంకా స్నాక్స్ తింటున్నాము. నైట్ అయితే నాకు తెలిసి 1 అయింది అనుకుంటా, 1:30 ఏమో. ఇంకా పఫ్కార్న్ అయితే తింటూ ఉన్నాను. మమ్మీ ఒక ప్లేస్, తమ్ముడు సిస్టర్ అయితే ఒక ప్లేస్ అనమాట. ఇంకా నేను ఫ్రెండ్కి వచ్చేసాను, ఇంకా మమ్మీని అయితే పడుకోమని చెప్పాను. సో ఇంక ఇక్కడ చూస్తున్నారా, మనకి చంద్రగిరి కోట ఎలానో అలానే సేలం దాటుకున్నాక ఏదో కోట ఉన్నట్టుంది, నాకు తెలీదు. మీకు తెలిసి అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మేము కొంచెం తెలుసుకుంటాము ఏంటి ఏమి అనేసి అని చెప్పి. వర్షం అయితే 11:30 నుంచి స్టార్ట్ అయిందండి. టైం అయితే ఇప్పుడు దగ్గర దగ్గర 2:30 ఆర్ 2 అవుతుంది. సో నేనైతే నిద్రపోతున్నాను, మా సిస్టర్ నాకు తెలియకుండా వీడియో అయితే క్యాప్చర్ చేసిందన్నమాట. ఫైనల్గా అయితే మేమైతే అరుణాచలంకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా, మీకు చూపిస్తున్నాను కదా, ప్రదక్షిణకైతే స్టార్ట్ అయిపోయారు. అందరు చాలా హెవీగా ఉన్నారండి, నైట్లో అయితే రష్. సో ఇంకా మేమైతే టీ చెప్పేసుకున్నాము. ఇప్పుడు ఇంకా మార్నింగ్ అయితే 3:30 అయ్యింది. సో ఇంకా అందరూ అయితే టీ కాఫీ అయితే తాగేస్తున్నాము. ఇంకా ఆటో అయితే బుక్ చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇప్పుడు. చూసారా అండి ఎంతమంది వెళ్తున్నారో, అప్పుడే స్టార్ట్ అయిపోయారనమాట. ప్రదక్షిణకైతే టైమింగ్స్ అంటూ ఏమీ ఉండదు, నైట్లో చేస్తేనే కొంచెం మనకి తొందరగా అయినట్టు ఉంటుంది. మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయినాము. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. పార్ట్ 2 వీడియో కోసం అయితే అందరూ వెయిట్ చేయండి. సో ఇంతేనండి.